హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీషోలో 2 ఆగస్టున ఫస్ట్ సండే మహా సేల్ అయితే జరగబోతుంది. అప్ టు 70% ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నారు. నేను కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను, దాని గురించే మీకు చెప్దామనేసి కొన్ని అయితే వచ్చేసాయి. అసలు చూసారా ఎంత పెద్ద ప్యాకేజో, ఇంత హ్యూజ్గా నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఆర్డర్ అయితే పెట్టలేదు. ఫస్ట్ టైం ఇంత ఎక్కువ ఆర్డర్ అయితే పెట్టాను. అసలు ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ అన్నిటికి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇచ్చేస్తానండి. మీకు ఆ లింక్స్ ఏం కావాలన్నా కానీ డిస్క్రిప్షన్లో అయితే చూసేయండి. ఇక్కడైతే నేను ఫస్ట్ మా హస్బెండ్ నన్ను మర్చిపోతున్నారనేసి ఇంకా ఒక బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను. అది కూడా నా నేమ్తో అటాచ్ అయ్యి వస్తుంది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది చూసిన తర్వాత. ఎందుకు అంటే నేను అసలు వాళ్ళకి ఏం నేమ్ అనేది ఇవ్వలేదు, వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు అనమాట. కానీ వాళ్ళు నాకు జాహ్నవి సాయి అని చెప్పేసి ఇట్లా నాకు ప్రింట్ అయితే వేసి ఇచ్చారు. చాలా తక్కువ రేట్కి అయితే వచ్చింది. రేపు ఆగస్ట్ 2 అయితే ఇంకా మంచి ఆఫర్, ఇంకా మంచి డీల్కి అయితే వచ్చేస్తుందండి. నేను తీసుకున్న దానికన్నా ఇంకా తక్కువ రేట్కి అయితే మీకు వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ఇవి కూడా తీసుకున్నాను. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. ఈ లోపు మనకి మహాసేల్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ లోపే నేను మీకు వేసుకొని ఏం చూపించట్లేదు, డైరెక్ట్గా పార్సిల్ మీ ముందే ఓపెన్ చేసి మీకు నార్మల్గా నీకు చూపిస్తున్నాను నేను ఏమేమి ఆర్డర్ పెట్టానో అనేసి. వాటిలన్నిటి లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. క్వాలిటీ అయితే టాప్ నాచ్ వచ్చాయి నేను పెట్టిన ఆర్డర్స్ అన్నీ కూడా. ఇంకా ఫస్ట్ అయితే నేను ఎప్పుడో పెట్టాను అనమాట, ఒక 5 days 6 days బ్యాక్ ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టాను. ఎందుకు అంటే నేను షూట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎటైనా వెళ్ళినప్పుడు నాకు వాటర్ బాటిల్, ట్రైపాడ్ స్టాండ్, ఛార్జర్స్ అవన్నీ పెట్టుకుంటానికి నార్మల్గా ఉండే హ్యాండ్ బ్యాగ్ నాకు సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది పెట్టాను. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు ఎలాగా అనేది, ఇంకా తర్వాత అర్థమైంది ఎలా తీయాలనేది. అప్పుడు నేను చూసాను అనమాట. ఎందుకంటే నేను హ్యాండ్ బ్యాగ్స్ వాడేది చాలా తక్కువ, అవి కూడా నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ వాడతాను. ఇలాంటివి ఎప్పుడు వాడలేదు, ఫస్ట్ టైం వాడుతున్నాను. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లాగైతే నేను ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. స్పేస్ కూడా చాలా వచ్చిందండి. మనకి వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, బుక్స్, పెన్స్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ బ్యాగ్. అసలు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి స్టైలిష్గా డ్రెస్సెస్ మీద కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడికైనా చిన్న చిన్నగా మనం ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినా లేదంటే చిన్న చిన్న ఈవెంట్స్కి వెళ్ళినా కానీ ఇలాగ మనం తగిలించుకొని వెళ్ళిపోవచ్చు చక్కగా. వెస్ట్రన్ మీదకైనా ట్రెడిషనల్ మీదకైనా కానీ మనకి ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం డ్రెస్సెస్ అన్నీ కలిపి ఒకటే ప్యాకేజీలో అయితే వచ్చేసాయండి. ఇంకా బల్కీగా మొత్తం ఒక 4-5 పార్సెల్ లాగా కాకుండా మొత్తం ఒకటే పార్సెల్ లాగా చేసి మాకైతే కొరియర్ అయితే చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. నేనైతే ఫస్ట్ టైం కొరియన్ డ్రెస్సెస్, అలాగే జార్జెట్లో నేను ఫుల్ లెంత్ ఫ్రాక్స్, ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్రాక్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా రావాల్సిన ఒక 5-6 ఐటమ్స్ ఇంకా రావాలి. ఇంకా ఈలోపే మీకు మహాసేల్ వచ్చేస్తుందని చెప్పేసి వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఈ పర్పుల్ కలర్ గౌన్ కోసం నేను ఎంతలా వెయిట్ చేశానో తెలుసా అండి. ఎందుకంటే నాకు అలాంటి మోడల్స్ లేవు. ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా తీసుకుందాము అనేసి నేను ఈ ఫ్రాక్ అనేది తీసుకున్నాను. అందరూ వేసేసుకున్నారు కానీ నాకు తీసుకోవాలి అనిపించి నేను ఈరోజు తీసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయి డ్రెస్సెస్, వేసుకుంటే ఎలా ఉన్నాయి అన్నీ కూడా నేను ఇన్స్టా పేజ్లో అయితే పెడతాను. నా ఇన్స్టా ఐడి కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఆ ఇన్స్టా పేజ్లో మీకు ఎలాంటి డ్రెస్ అయినా ఎలా ఉంది, ఇప్పుడు నేను తీసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది వేసుకొని నేను మీకైతే చూపిస్తాను. ఇంకా ఇక్కడ చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ క్వాలిటీ కానీ అంతే కాదండి, క్లాత్ కూడా చాలా చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చాయన్నమాట. మామూలుగా ఫుల్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ అవన్నీ వస్తాయి కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో తెలుసా. వర్క్ అయితే డీటెయిలింగ్ చాలా బాగా అయితే ఇచ్చారు. ఎంత బాగుందో. ఫ్రాక్గా వేసుకోవచ్చు, లేదంటే కింద ప్యాంట్ లాగా వేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుందనమాట ఫ్రాక్ అయితే. ఎలా ఉంది నేను వేసుకుంటే అనేది నేను ఇన్స్టాలో అయితే అప్లోడ్ చేస్తాను. రీల్స్ లాగా కూడా నేను
యూట్యూబ్లో షార్ట్స్ పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఇది వచ్చేసి జార్జెట్ అనమాట, గ్రీన్. అసలు అలాంటి కలర్ నాకు ఇప్పటిదాకా లేదనమాట. అసలు సీ గ్రీన్ అదేమో అంటారు కదా, ఆ గ్రీన్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుందండి. వీటన్నిటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అలాగే వేసుకున్నాక ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను ఒక్కొక్కటి షార్ట్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తానన్నమాట. లేదా నా ఇన్స్టా పేజ్లో కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను, రీల్స్ రూపంలో కానీ డైరెక్ట్గా లింక్ షేర్ చేయడం కానీ సపరేట్గా. దాంట్లో ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఇన్స్టా పేజ్లో అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది జార్జెట్ అనమాట. ఇంకా జార్జెట్ గ్రీన్ కలర్ అసలు ఎంత బాగుందో తెలుసా. ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చిందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టిచ్ చేసినా కూడా మనకి ఇంకా డబల్ ఛార్జ్ అవుతుంది, కానీ ఇంత తక్కువ రేటుకి క్లాత్, లైనింగ్ ప్లస్ ఆ కుట్టుకూరి మొత్తం కలిపి మనకి అండర్ బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. చాలా చాలా బాగుందండి మీషోలో. ఇంకా ఇంత బాగా వస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అంత బాగున్నాయి అనమాట. ప్రతి ఒక్క డ్రెస్ కూడా చాలా క్వాలిటీతో అయితే ఉంది. ఇక్కడ చూడండి, నేను అదే చెప్తున్నాను, షార్ట్స్లో ఇస్తాను, రీల్స్లో మీకు షేర్ చేస్తాను, ఎలా వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా వేసుకొని చూపిస్తాను. నాకు టైం లేక నేను ఇప్పుడు లాంగ్ వీడియో అయితే త్వరగా నేను అప్లోడ్ అయితే చేసేస్తున్నాను అనేసి ఇక్కడైతే చెప్తున్నాను. దాని తర్వాత వచ్చేసి కొరియన్ ఏ లైన్ డ్రెస్సెస్ అండి. వీటి కోసం అయితే నేను ఎంత వెయిట్ చేశానో తెలుసా. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, అసలు ఎలా వస్తాయి ఏంటి అనుకున్నాను. ఒక డ్రెస్ అయితే వేసుకున్నాను, కానీ వీడియో అయితే షూట్ చేయలేదు లేండి. కానీ ఆ డ్రెస్ అయితే నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది. ఫస్ట్ పర్పుల్ది నచ్చింది, తర్వాత ఈ కొరియన్ ఏ లైన్ డ్రెస్సెస్ అయితే టాప్ నాచ్ అండి. అసలు ఎంత బాగుందో తెలుసా. కంఫర్ట్ కానీ స్టైల్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి కబోర్డ్లో ఈ డ్రెస్ పక్కాగా ఉండాలండి, అంత బాగుంది ఈ డ్రెస్. ఇంకా ఇక్కడ చూసారా, నాకు ఎలా ఉంటుందో ఏంటని భయంగా చేస్తున్నాను అనమాట ఓపెన్. కానీ డ్రెస్ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. బయట మనకి 500-600 అలా అమ్మే డ్రెస్ అండర్ 400లో మనకి ఇంత మంచి డ్రెస్ అయితే వచ్చేసింది. అసలు ఎంత బాగుందో తెలుసా అండి. అసలు ఈ డ్రెస్ చూసి నేను అయితే ఫుల్ ఖుషి అయిపోయాను. అసలు వేసుకున్నాక ఎలా ఉంటుంది ఏంటని మొత్తం కూడా ఇన్స్టా పేజ్లో అయితే నేను మీకు షేర్ అయితే చేస్తాను, షార్ట్స్లో కూడా నేను మీతో అయితే షేర్ చేస్తాను. ఇవన్నిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను, చూసేయండి. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. ఈ సేల్ మీకు అప్ టు 70% ఆఫ్ వచ్చేస్తుంది, కాబట్టి మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో అయితే నేను ఈరోజు ఈ వీడియో అనేది అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాను, అర్థం కాకపోతే ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. దాంట్లోనే ఇంకో కలర్ కూడా తీసుకున్నాను ఏ లైన్ డ్రెస్సెస్లో. ఇవైతే చాలా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క టాప్ కానీ జ్యువెలరీ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా క్వాలిటీతో అయితే వచ్చాయండి. ఈ సేల్ని అయితే మీరు అస్సలు మిస్ అయితే అవ్వకండి. అస్సలు మిస్ అవ్వకుండా మీరు కూడా మీకు కావాల్సిన శ్రావణ మాసం షాపింగ్ మొత్తం